ఇష్టమైన పిల్లలం, శ్రీ యేసు పిల్లలం, ఇష్టమైన పిల్లలం. చిన్న పిల్లల పాటలు ప్రభువుకెంతో ఇష్టము, చిన్న పిల్లల పాటలు ప్రభువుకెంతో ఇష్టము. చిన్న పిల్లల ప్రార్థన ప్రభువు వినే ప్రార్థన, చిన్న పిల్లల ప్రార్థన ప్రభువు వినే ప్రార్థన. చిన్న చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, చిన్న చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, శ్రీ యేసు పిల్లలం, ఇష్టమైన పిల్లలం, శ్రీ యేసు పిల్లలం, ఇష్టమైన పిల్లలం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ పాటలు కూడా చాలా బాగున్నాయి. మహాపరిశుద్ధుడా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ గొప్ప కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. సహాయం చేయండి అయ్యా తండ్రి. నాయన మీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి, స్తోత్రము చెల్లించుకున్నాం ప్రభు. గొప్ప కృప అనుగ్రహించండి, సహాయం చేయండి, నడిపించండి నాయన తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి మేము నాయన తండ్రి ఆరాధించుకుంటా సహాయం చేయండి. మీరే కృప చూపించండి. ఇప్పుడు పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి అమ్మా, మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. బైబిల్స్ ఉన్నాయి మీకు? ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే విడిపించును. ఎవరు విడిపిస్తారంట? తానే విడిపించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. యేసు అనే మాటకి అర్థం ఏంటమ్మా? చదవండి ఒకసారి. కింద ఒక మాట ఇచ్చారా? రక్షించును. యేసు అనే మాటకి అర్థం ఏంటి? తన ప్రజల్ని తానే రక్షించును అంటే రక్షించే, తన ప్రజలను రక్షించే దేవుడని అర్థం అనమాట. ఆయనకి యేసు అంటే ఇప్పుడు ఎవరమ్మా? యేసుక్రీస్తు వారి పేరు మీదే మనం పాటలు పాడుతున్నాం. యేసుక్రీస్తు వారిని మనం పూజిస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామాన్ని నమ్మండి అని చెప్తున్నాం. అంతేకాకుండా యేసు అనే ఆయన మీద మనం అంతా కూడా ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు యేసు అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అంటే ఏంటి? తన ప్రజలను తానే రక్షించే దేవుడు. అందుకని ఆయన పేరు ఏంటమ్మా? యేసు. యేసు అని అర్థం ఏంటి? తన ప్రజలను తానే రక్షించే దేవుడు అనమాట, రక్షించేవాడు. ఇప్పుడు మనల్ని రక్షించాలి అని అంటే ఇప్పుడు ఎవరు రక్షించాలి? యేసే రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా అర్థం వచ్చే పేరు ఎవరికని ఈ లోకంలో ఉందా? లేదనమాట. అందుకని ఆ మరియమ్మ గారు ఇలా చూడండి. ఎవరు? యేసుక్రీస్తు వారి తల్లి పేరు ఏంటి? మరియమ్మ గారు అనమాట. ఆయనకి దేవదూత దర్శనమిచ్చి వచ్చి ఏం చేస్తుందంటే ఈ మాట చెప్తున్నారు, నువ్వు ఒక కొడుకుని కంటాము. ఏంటమ్మా? మన ఒక కొడుకుని. ఆయన ప్రజల్ని, తన ప్రజలు అందరినీ కూడా పాపం నుండి రక్షిస్తాడు. మనం అనుకుంటాం చూడండి, మనకు కొడుకు పుడితే బాగుండు, మనకి మనకు తలకూరు ఏంటి అనుకుంటారు? కొడుకుంటే వంశాన్ని ఉద్ధరిస్తాడని, కనుక పరలోకం డైరెక్ట్గా అలా దూసుకుపోతాం బాణలా అనుకుంటారు. దానివల్ల ఆ కొడుకుల వల్ల అవుతుంది. కానీ ఏం చేయాలి? మనకి పిల్లలు, కొడుకులు దేవుడిచ్చే స్వాస్థ్యం అంట. హల్లెలూయా చెప్పండి. స్వాస్థ్యం అంటే ఏంటి? తరతరాల నుంచి వచ్చే ఆస్తిని ఏమంటామమ్మా? స్వాస్థ్యం అంటాం అనమాట. అది ఇంకా రాసేస్తారు, వీళ్ళకే ఇది అని రాసేస్తారు, వీళ్ళ స్వాస్థ్యం అంటారు. అది ఎవరు తీసుకుంటాకే ఉండదు. కాబట్టి మన పిల్లలు, మన కొడుకులు ఏమవుతుంది? మన ఆస్తి అనమాట, ఆస్తిగా. అయితే మనల్ని రక్షించేవాడు ఎవరు? మన బిడ్డలు కాదు. కానీ మరి పరలోకం నుండి దిగి వచ్చిన కన్యకు పుట్టిన మరియమ్మ గారికి పుట్టిన యేసు అని ఆయన మనల్ని రక్షిస్తారు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కొడుకు మనకి కావాలి, ఆ కొడుకు మనకి కావాలి. ఆయనే పుత్రుడిగా మనందరికీ కూడా ఇవ్వబడ్డాడు, మనల్ని రక్షించే కొడుకుగా.
మనం రక్షించే కుమారుడిగా యేసుక్రీస్తు వారు జన్మించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె యొక్క కుమారుని కనును, కుమారుని ఆ కోడికే మనందరికీ కూడా మనందరినీ రక్షించే కుమారుడుగా మనందరికీ సర్వలోకానికి కూడా ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. అయితే ఈయన ఏ విధంగా రక్షిస్తారు? ఇప్పుడు ఈ రోజున పిల్లలు ఉన్నారండి, మనం ఎంతో జాగ్రత్తగా పదిలంగా పెంచుతున్నాం. మనకి దొరికే వాటిలో శ్రేష్టమైన పదార్థాలు తీసుకొచ్చి పెంచుతున్నాం. వాళ్ళు అంతా తినే తర్వాత ఎలాగవుతారో మనకి తెలియదు. మనల్ని ఎదిరిస్తారో, లేకపోతే వాళ్ళు త్రాగుబోతులు అవుతారో, ఏదైనా వ్యసనాలకు గురి అవుతారో, లేకపోతే ఎవరైనా ప్రేమించి మళ్ళీ కొడతారో తెలియదు. అవునా కదా? అయితే మరి అప్పుడు రక్షించడం అవుతుందా? నెత్తి మీద బడేలు కొట్టి మరి గౌక్కుని పిల్లలు ఉన్నారనుకుందాం, సపోజ్ ఎవరినో ప్రేమించి అబ్బాయిలు, అప్పుడు కొడుకు రక్షించే కొడుకు అవుతాడా? కాదు కదా. అంటే చూసారు, అందుకనే మనందరినీ రక్షించగలిగే ఒక కుమారుడు కావాలి. ఆ కుమారుడే కన్య అయిన మరియమ్మ గారికి మరి పరిశుద్ధాత్మ వలన జన్మించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుష్య సంబంధం వల్ల జన్మించలేదు ఆయన, పురుష సంబంధం వల్ల జన్మించలేదు. ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాట ఇవ్వటం ద్వారా ఆమె గర్భం ధరించి పరిశుద్ధమైన జన్మము ద్వారా ఈ లోకానికి వచ్చి మన కొరకు పరిశుద్ధంగా జీవించిన రక్షకుడైన దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన నామాన్ని మనం ఈ రోజున పూజిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అయితే ఎలా రక్షించాడండి ఆయన? ఎలా రక్షించాడు ఆయన? మనల్ని రక్షిస్తారా? మరి ఎప్పుడో అప్పుడున్న ప్రజలు రక్షించారేమో, ఇప్పుడు ఎలా రక్షిస్తాడంటే ఈ రక్షణ దేనికి సంబంధించింది అని అంటే ఆత్మకు సంబంధించిన రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చేసిన ప్రతి పాపానికి కూడా ఏమవుతుందంటే శిక్ష ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి చెప్పండి? ఎవరైనా దొంగతనం చేస్తే కొడతాగా శిక్షిస్తాకి, మరి అలాగే ఇంకా వాళ్ళకి శిక్ష విధించారు. అంటే భూలోకంలో చేస్తున్న పనులకి ఏమొస్తుంది? అక్కడ శిక్ష ఉంటుంది. అది అయితే తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా పనులన్నీ చేసినప్పుడు ఇక్కడ కొంచెం శిక్షతో వదిలేస్తారు. అయితే అవి ఒప్పుకోకుండా అలాగే చేస్తుంటే ఆ శిక్షకి ఇంకా మరి ఇంకా పెద్ద శిక్షగా, ఆ శిక్షకి చివరి శిక్షగా ఏం పడుతుందమ్మా? మరణము సంభవిస్తుంది. నిత్య నరకంలో పడేస్తారు. అయితే దానిని మరి నిత్య నరకంలో పడకుండా ఆ పాపాన్ని క్షమించే దేవుడే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. చేసిన పాపం మరి కొట్టివేయబడాలన్నా, శిక్షించకుండా ఆ శిక్ష నుండి తప్పించబడాలన్నా యేసుక్రీస్తు వారి వల్ల సాధ్యమవుతుంది. హల్లెలూయా. అంతేకాకుండా మరి ఏమండి, మన జీవితకాలం అంతా మనం మరి పాపాలు చేస్తూ ఉంటాం కదా అని అంటే అక్కడే యేసుక్రీస్తు వారి కృప లభిస్తుంది. ఎలాగంటే పాపం చేయకుండా మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తారు. హల్లెలూయా. మనల్ని ఎన్నడూ కూడా పాపంలో పడిపోకుండా ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావలిగా ఉంచారు. హల్లెలూయా. చూడండి, ఆవిడ పాపాత్మరాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు వస్తే ఆయన ఏం చేశారంటే క్షమించాడు. ఆయన క్షమించిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇంకా పాపము చేయకుము. హల్లెలూయా. మగ్దలేని మరి ఆవిడని 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన ఆవిడ మరి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దెయ్యాల నుండి విడుదల పొందిన తర్వాత ఎప్పుడు కూడా ఆవిడ మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా దేవునికి గొప్ప స్వార్థికురాలుగా మారిపోయింది. హల్లెలూయా. సాక్షిగా మారిపోయింది. ఇదనమాట దేవుల్లో ఉన్న యేసుక్రీస్తు ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఏం చేశారంటే మనల్ని శిక్ష నుండి తప్పించడానికి ఆయన ఏం చేశారు? సిలువపై మరి మరణము చెందారు. ఇప్పుడు చూడండి, మనల్ని కొడుతూ ఉన్నారనుకో, శిక్ష ఉందని ఆ శిక్ష మరణ శిక్ష రాస్తారనుకుందాం. ఎవరన్నా వచ్చి ఏమండి ఆ మరణ శిక్ష అతను కాదండి, నన్ను చంపండి, అతను వదిలిపెట్టేయండి అంటే అప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఇతనికి ఏమైనా శిక్ష ఉంటుంది? ఇంకా వదిలిపెట్టేసి అతనికి శిక్ష వేస్తారు. ఇతనికి రావాల్సిన శిక్షను అతను భరిస్తారన్నప్పుడు ఇతను ఏమైతాడు? విడుదల పొందాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనల్ని స్వతంత్రులుగా చేయటానికి, విడుదల చేయటానికి ఆయన ఏం చేశారంటే నాకు ఇవ్వండి ఆ శిక్ష అని చెప్పి ఆ రోజున యూదా ప్రజలందరూ కూడా మరి యేసుక్రీస్తు వారిని శిక్షిస్తున్నప్పుడు ఆయన వద్దనలేదు. ఆయన నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడని అనలేదు. ఆయన మౌనంగా భరించాడు ఆయన. హల్లెలూయా. యెషయా గ్రంథము 53 అంటున్నా, ఆయన వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడంట. హల్లెలూయా. మౌనంగా ఉండటమే కాదు, ఆయన వాళ్ళు కొడుతూ హింసిస్తూ ఆయన సిలువేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారమ్మా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని. ఎందుకు? వీళ్ళకి రావాల్సిన శిక్ష నాకు వేయండి, నేను వీళ్ళు మాత్రం ఫ్రీగా వదిలిపెట్టండి అని చెప్పి తండ్రికి ఆయన ఏం చేశారంటే ఆయన ఉగ్రతని భరించి వాళ్ళకి రావాల్సిన శిక్ష నాకు ఏంటి తండ్రి అని ఆయనే స్వయంగా స్వచ్ఛందంగా ఈ లోకానికి వచ్చి మనకు రావాల్సిన శిక్షణ ఆయన
భరించారు. దేవుని స్తోత్రం కలుగాక. ఇప్పుడు మనందరం ఎవరు? స్వాతంత్రంలో హల్లెలూయా విడుదల పొందిన వాళ్ళు. అయితే మనం ఆయన అంగీకరించకుండా విడుదల సంభవిస్తుందా? ఇప్పుడు నేను వచ్చాను, ఈ పిల్లని కొడుతున్నారు, ఈ పిల్లని కొడుతుంటే నేను వీపు అడ్డేస్తాను అనుకోండి, ఈ బాబు నాకొద్దు నేనే భరిస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైనా విడుదల ఉంటుందా? లేదు. మనం ఏం చేయాలంటే ఈ రోజున, తండ్రి నా పాపం మీరు భరించారు, నా శిక్ష మీరు భరించారు అని ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించి ఆ పాపాన్ని అంతటి కూడా భరించారు కాబట్టి నన్ను క్షమించండి, నాకు బదులుగా మీరు శిక్ష అనుభవించారు కాబట్టి నన్ను క్షమించి ప్రభా నన్ను పరిశుద్ధురాలుగా మార్చమని మనం అడగాలి. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఎందుకనంటే మమ్మల్ని విడుదల చేశారు ఆయన. ఆ రోజున యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఇద్దరిని, అదొక పండుగ అనమాట. ఏంటిది? పస్కా అనే పండుగ. ఆ పస్కా అనే పండుగలో మరి ఏం చేస్తారంటే ఒక ఆనవాయితీ ఉంటుంది అనమాట. మనకు కూడా ఇక్కడ మన దేశంలోను చూడండి, ఆగస్టు 15కి కొంతమంది ఖైదీల్ని విడుదల చేస్తారు కదా, అలాగే ఆ పండుగలో ఖైదీల్ని విడుదల చేస్తారు, ఒక బందిపోటు దొంగని విడుదల చేస్తారు. అయితే ఏమైందంటే ఆ రోజున విడుదల చేయమంటే అందరూ అన్నారు, మాకు బందిపోటు దొంగ అయిన బరబ్బాని విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి అని చెప్పారు. ఆయన బందిపోటు దొంగ కాదు, కానీ బందిపోటు దొంగని విడిపించడానికి ఏం చేశారు? ఈయన సిలువెక్కారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందమ్మా? దొంగకి విడుదల వచ్చింది, బందిపోటు దొంగకి విడుదల వచ్చింది. ఎలా వచ్చిందనంటే యేసుక్రీస్తు వారు తానే అతనికి రావాల్సిన శిక్షని భరించారు, మనకు రావాల్సిన శిక్షను కూడా యేసుక్రీస్తు వారు భరించారు. ఈ రోజున ఏం చేయాలంటే మనము, ప్రభు నా శిక్షను మీరు భరించారు, నన్ను క్షమించి నీ ప్రియ బిడ్డగా నన్ను చేయండి, పరిశుద్ధులుగా చేయండి అంటే చాలు అనమాట. ఆయన మన పరిశుద్ధులుగా చేస్తారు. దేవుని స్తోత్రములు గాక. ఈ ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూడమ్మా, యోహాను పత్రిక, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనం సహవాసం ఏర్పడిపోతుందో ఏమవుతుందంట? ఆయన మనకు ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేస్తారు. ఆయన రక్తం మన ప్రతి పాపం నుండి మనకి విడుదల అనుగ్రహిస్తుంది. దేవుని స్తోత్రములు గాక. చూడండి, మన సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? యేసుతో సహవాసం కలిగి ఉంటే, యేసయ్యతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, మనకు బదులుగా శిక్ష పొందిన యేసుక్రీస్తు వారితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి విడుదల చేస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనం ఆయనతో ఫ్రెండ్లీగా, ఇప్పుడు ఇందాక పాడారు, ఏమన్నారు? నాకు మంచి ఫ్రెండ్ యేసయ్య, ఆయన హెల్ప్ చేస్తారని పాడారు. ఎవరు పాడారు? కృషిక పాడింది. అలాగే మరి ఇంకెవరో పాడారు. మరి కృషిక, ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్క ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా, ఫ్రెండ్షిప్ కావాలా చిక్క చిక్క ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా, పడిపోతే హెల్ప్ చేసే ఫ్రెండ్, ఏడుస్తే హెల్ప్ చేసే ఫ్రెండ్, పడిపోతే హెల్ప్ చేసే ఫ్రెండ్, ఏడుస్తే హెల్ప్ చేసే ఫ్రెండ్, యేసయ్య నా ఫ్రెండ్, మాడని బెస్ట్ ఫ్రెండ్, యేసయ్య నా ఫ్రెండ్, మాడని బెస్ట్ ఫ్రెండ్. చెప్పలు కొడదాం. హల్లెలూయా. చూసారా, మారని బెస్ట్ ఫ్రెండ్గా యేసయ్య మారిపోతారు. ఎప్పుడైతే మనం ఆయనతో సహవాసం చేస్తున్నామో మన ప్రతి పాప నుండి విడుదల చేస్తారు. చూడండి, తల్లి దగ్గర మనం మరి తల్లితో మనం అలా ఉండి అమ్మ అనేసి కూడా తిరుగుతున్నాం అనుకోండి, ఒకవేళ సపోజ్ గాజు గ్లాస్ పాల్గొట్టేస్తాం, కొడుతుంది ఆవిడ, పోలేరా ఎరక్కు అనేసి ఆవిడ ఏం చేస్తుంది? గ్లాస్ పగిలిపోయినా పర్వాలేదు, ఇంకోటి కొనాలి, నువ్వు బాధపడకనేసి కౌగుల్లో పెట్టేసుకుంటుంది. అదే మనం మాట పెట్టలేదు అనుకోండి, మాట విన్న వాళ్ళు అయితే అప్పుడు ఏం చేస్తారు? గ్లాస్ పగలగొట్టావా అని మన మీద మళ్ళీ 2 డబ్బులు వేస్తారు. అదే అమ్మ చెప్పిన మాటలన్నీ వినేవాళ్ళు అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేసినా కూడా మరి చక్కగా దాచేస్తుంది అనమాట, తప్పులు దాచేస్తుంది, ఆ తప్పుల్ని క్షమిస్తుంది అనమాట. అలాగే యేసయ్యకి ఎప్పుడైతే మనం అన్యోన్య సహవాసం గలవారు అయి ఉంటామో, యేసయ్యతో మనం ఉంటామో, అప్పుడు ఏం చేస్తారంటే పాపాలని క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విననేడలా అతనితో కూడా నేనును
నాతో కూడా అతడు భోజనము చేయదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాను. మీరు నన్ను హృదయంలోనికి ఆహ్వానిస్తే కనుక నేను ఫ్రెండ్గా అయిపోతాను. మీరు నేను కలిసి ఉంటామని. ఎప్పుడైతే కలిసి ఉన్నామో చూడండి, దేశయ్య మనం కలిసి ఉంటే మన పాపాలన్నీ కూడా ఆయన క్షమిస్తారు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు తానే రక్షించును. తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును. పాపాల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు మన దగ్గరికి దిగొచ్చారు. అంటే ఏంటండి, పాపం చేస్తుంటే మరి బల్లే చేస్తారు? అలా కాదు, పాపం చేయకుండానే ఆయన మనకి మంచి మనసుని ఇచ్చేస్తారు. హల్లెలూయా. చూడండి, ఆ పాపం జోలికి వెళ్ళకుండా దాన్ని విడిచిపెట్టేసి పరిశుద్ధులుగా మారటానికి దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే దాని జోలికి వెళ్ళమో ఇంకా మనం ప్రియబిడ్డలుగా మారిపోతాం. ఈ రోజున పెద్ద పెద్ద పాస్టర్లని, పెద్ద పెద్ద చర్చిలని ఎందుకు అట్లాగా? ఎందుకనంటే వాళ్ళు కూడా అందరం కూడా పాపము చేసిన వాళ్ళమే. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ, ఇప్పుడు అన్నారు కదా, నేను మీతో కూడా భోజనం చేస్తాను, ఇదిగో నేను తలుపు తడుతున్నాను అని పిలుస్తున్నాడు. అమ్మా అమ్మా నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు నమ్ముకో అని అందరి ద్వారా చెప్తున్నాడు కదా. అందరి ద్వారా, ఎవరో ఒకరి ద్వారా మనం అడుగుతున్నారు కదా, ఆయన నమ్ముకో అమ్మా, నమ్ముకోండి అమ్మా యేసయ్యని. ఎప్పుడైతే ఆ మాట విని యేసయ్య నువ్వు నాకు సహాయం చేయని అంటామో వెంటనే ఆయన మన దగ్గరికి వచ్చేస్తారనమాట. వచ్చి మనం చేసిన పాపాలన్నీ క్షమించి మనకు ఒక కొత్త హృదయాన్ని ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. కొత్త హృదయం అనమాట. అప్పటి వరకు ఏదో ఒకటి మరి సిగరెట్ కాల్చాలనుకున్న వాళ్ళకి ఏమో సిగరెట్ కాల్చుకుంటూ ఉండి మనసుని ఇచ్చేస్తాడు ఆయన. అలాగే త్రాగాలనుకో త్రాగకుండా ఉండే మనసుని ఇస్తాడు. అబద్ధాలు ఆడకుండా ఉండే మనసుని ఇచ్చేస్తాడు అనమాట. నూతనమైన కొత్తగా మార్చేస్తాడు ఆయన. పాపం చెయ్యకుండా ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన ఉంటాడు. అలాగే ఇప్పుడు ఈ రోజున అందరూ మరి పాపం చేసి దేవునికి తాము సమర్పించుకుని చెయ్యకుండా ఉండటం వల్ల ఈ రోజు యేసుక్రీస్తు వారి గురించి చెప్పగలుగుతున్నారు. చూడండి అమ్మా, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు ఎవరంటమ్మా? నూతన సృష్టిగా మారిపోతారంట. ఎలాగా? అంతకు ముందంతా కూడా ఎలాగా ఉంటున్నాము? మంచి భయంకరమైన త్రాగుబోతులుగా ఉన్నారు. ఈ రోజు చాలా మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు, మీరు టీవీలో వినండి. ఏంటంటే ఆ త్రాగుబోతులుగా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో ఆయన ఏం చేస్తారు? వాళ్ళ పాపం నుండి ఆయన రక్షిస్తాడనమాట. రక్షించిన తర్వాత అంతకు ముందున్న పాపాన్ని కొట్టివేసి ఇప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధమైన ఆత్మనిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ ఆత్మ ఇవ్వటం వల్ల పాపం చేయాలని ఆశ ఉండదనమాట. నూతన సృష్టిగా మారిపోతాం. పాతవంతా కొట్టివేయబడుతుంది, క్రొత్తగా మారిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అనేక మంది త్రాగుబోతులు మారిపోతున్నారు, మరి డ్రగ్ అడిక్ట్స్ మారిపోతున్నారు, అలాగే హంతకులు మారిపోతున్నారు, నక్సలైట్లు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, మరి ఇంకా రకరకాల మరి చెడు వ్యసనాలకి లోనైన వాళ్ళందరూ కూడా మారిపోయి యేసు కొరకు సాక్షులుగా నిలబడుతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకనంటే ఆయన పాపముల నుండి మనల్ని రక్షించే దేవుడు కాబట్టి, విడిపించే దేవుడు కాబట్టి. రెడీమర్ అంటారు ఆయన. ఏమంటారమ్మా? రెడీమర్ అంటే ఏంటి? విడిపిస్తాడు అనమాట. హల్లెలూయా. విడిపించేస్తాడు ఆయన. బంధకాల నుండి విడిపిస్తాడు, మరి కట్టుని తెంపివేస్తాడు. హల్లెలూయా. మరి విడిపించి మనల్ని ఇంకా పాపం చేయకుండా పరిశుద్ధమైన ఆత్మను మనకి ఇవ్వటం ద్వారా మనం ఎప్పుడు కూడా పాపం జోలికి పోకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన. పాపం జోలికి పోకుండా ఉండగలం. కారణం ఏంటి? అది మన శక్తి కాదు, దేవుడిచ్చే ఆత్మ. ఈ రోజున మరి ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నా. ఎవరైనా సరే మనం ఎలాంటి మన సపోజ్ అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, మనం ఒకటే చెప్పాలి, ప్రభా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి నాయన తండ్రి, నాకు బదులుగా మీరు శిక్షణ అనిపించారు, నాకు బదులుగా మరణించారు, నన్ను క్షమించి ఈ పాపం చేయకుండా నాకు సహాయము చేయండి అని అడిగితే అబద్ధాలు కూడా ఆడకుండా దేవుడు మనకు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును. భర్తలు తాగు వచ్చేసి వాళ్ళు అసలు కుదురుగా ఉండరు, ఏదో అంటూ ఉంటారు, తిడతా ఉంటారు, కొడతా ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎవరిది? అపవాది యొక్క తప్పు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పాపం యొక్క ఫలితం అనమాట. ఏం చేయాలంటే మనం ప్రార్థన
చేయాలి. అయ్యా మీరు రక్షించడానికి వచ్చారని చెప్తున్నారు నీ వాక్యం. ప్రభా మమ్మల్ని రక్షించండి, నా భర్తను రక్షించండి, నా కుమార్తెను రక్షించండి, నా కొడుకుని రక్షించండి, నన్ను రక్షించండి, మా పాపం క్షమించండి, మాకు సహాయించండి, నీ ఆత్మనివ్వండి అని మనం అడిగినప్పుడు ఆయన అంటాడు. ఆయన ఏం చేస్తారంటే తను అడిగే వాళ్ళకి ఆయన ఏం చేస్తారంట, పరిశుద్ధాత్మని ఇస్తారంట. హల్లెలూయా. మనకి ఏం కావాలి అన్నీ ఆయన తెలుసమ్మా. ఈ లోకంలో మనం పాపం చేయకుండా ఉండటానికి మన ప్రభువుని అడగాలి, పరిశుద్ధంగా ఉండటానికి మన ప్రభువుని అడగాలి. తండ్రి నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధమైన దేవుడు. దేవుని స్తోత్రం గాక. పాపం నుండి విడుదల చేసే దేవుడు, మనకి సహాయం చేసే గొప్ప దేవుడు. కాబట్టి ఇంకా చూడండి అమ్మా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక వాడును, దానిని విని వాటిని గైకుని వాడును ధన్యుడు. ఏంటమ్మా ఏ సమీపించిందంట? సమయం సమీపించింది. ఏంటి ఏ సమయం అంటే ఆయన వచ్చే సమయం. మనం ఏం చేయాలంటే ఆయన మాటలు మనం విని, ఏమన్నాడు ఆయన, మారు మనసు పొందండి, నేను మీ దగ్గరికి వస్తాను అనేసి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నా దగ్గరికి మీరు రండి, ఇదిగో నా హృదయం మీకు ఇస్తున్నానంటే ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు, మళ్ళీ పరిశుద్ధులుగా చేస్తాడు. ఈ వాక్యాలు వింటూ వాటి ప్రకారం మనం నడుచుకున్నట్టయితే ఏం చేస్తాడంటే ధన్యులుగా మారిపోతాం. హల్లెలూయా. మరి మన ధన్యత అంటే ఏంటండి అంటే ధన్యులుగా కాదు, ఇంకా దాని మంచి మాట చెప్తున్నాను, ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంట్లో మరి సమృద్ధి కావాలా, ఆశీర్వాదం. ఇంట్లో పిల్లలు బాగా చదువుకోవాలా, ఆశీర్వాదం. ఆయన ఆశీర్వదించాలి, బాగా చదువుకునేటట్టు చేస్తాడు, ఆ పిల్లలు మంచిగా ప్రవర్తించేటట్టుగా చేస్తాడు. ఇంకా మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన, మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మనకి ఇంట్లో సమృద్ధి ఉండేటట్టు చేస్తాడు ఆయన, మనం అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాడు. ధన్యత అంటే ఏంటంటే బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడిన వాళ్ళుగా మారిపోతాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చారు. ఆయన్ని మనం హృదయంలోనికి ఆహ్వానించి నూతన సృష్టిగా మనం మారిపోవాలి. పాత గట్టించబోతాయి ఏంటి వరకు ఆయన అలాగే వెళ్ళేవాడు కదండి. అయ్యో ఆయన బాబోయ్ ఇంట్లో ఎంత గోలండి బాబు, ఇప్పుడు ఏంటి అంటే ఆశ్చర్యపోతుంది అందరికీ. ఏంటి మారిపోతున్నారు, మారిపోయాలి కుదురుగా అట్లా సాక్ష్యం ఇస్తున్నారు యేసు గురించి. హల్లెలూయా. ఏంటి మారిపోయిన జీవితాలు ఎవరైనా సరే సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు దేవుడు నన్ను రక్షించాలని మారిపోయి మనం కొత్తగా ఆయనకి సాక్షులుగా మారిపోతాం. కాబట్టి యేసు అనే మాటకు అర్థం ఏంటమ్మా చెప్పండి? యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. రక్షకుడు అని అర్థం. దేని నుంచి రక్షిస్తాడు? పాపం నుండి రక్షిస్తాడు. పాపం నుండి రక్షించబడ్డామంటే మనం ఇంకా నరకంలోకి వెళ్తామా? వెళ్ళమన్నమాట, స్వర్గంలోనికి వెళ్తాం. చెప్పలు కొట్టండి, బాగా చెప్పారు, స్వర్గంలోనికి వెళ్తాం అనమాట. పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరిని రక్షిస్తారు? తన ప్రజలను. ఎవరైతే యేసయ్య అని ఆయన పక్కకి చేరతారో వాళ్ళకి రక్షణ ఉంటుందన్నమాట. యేసయ్య నన్ను రక్షించు అని తన ప్రజలు, మనం ఆయన ప్రజలుగా మారిపోతాం అనమాట. యేసయ్య అని మనం అడిగితే ఆయన ప్రజల్ని ఏం చేస్తారు? పాపం నుండి రక్షిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రక్షించి ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన, శాంతిని ఇస్తాడు. యోహాను సువార్తలో చూడండి, ఒక్క మాట చూద్దాం, ఒక్క మాట ఏంటి అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడమ్మా. 14:23. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు శాంతిని ఇవ్వట్లేదు, శాంతిని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. గొడవలు లేకుండా చేసేస్తాడు. గృహంలో ఏముండవు గొడవ, అప్పులు ఉండవు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అందరికి కూడా ఏ బాధ? అప్పులు బాధ. ఇంట్లో మరి లేదంటే ఏం చేస్తాం? గబగబా తీసుకొచ్చి వండేస్తాం, ఏదో పెట్టేస్తాం, అక్కడ అప్పు అలాగా ఉంటది, అప్పులు బాధ ఉండదు. హల్లెలూయా. ఈ లోకంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి వేసి వచ్చారు. పరలోకంలో నిత్య జీవితాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందరూ అంటారు ఈ లోకం వాటిని, లోకంలో కావాలి మరి మనం బ్రతకాలంటే ఈ శాంతి కావాలి కదా, సుఖం కావాలి కదా, సౌఖ్యం కావాలి కదా, అన్ని కావాలి, అన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మనం సంతోషంగా జీవించడం కొరకు, సమృద్ధిగా జీవించడం కొరకు, ఆరోగ్యంగా జీవించడం కొరకు ఆమేన్ చెప్పండి. మనకి ఒంట్లో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత మనం కరగబడ్డా అనుకోండి, ఒంట్లో ఏ రోగం ఉండదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన అడిగితే ఇస్తాడన్నమాట. నాకు ఆరోగ్యం కావాలి, ఇచ్చేసే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడి. కాబట్టి అంత సుఖంగా మనల్ని ఉంచడం కొరకు, అంతేకాకుండా నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, మన కొరకు లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్మ రూపంలో మనకు తోడుగా ఉండి పాపం చేయకుండా మనల్ని కాపాడే గొప్ప దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసు అని చెప్పండి అందరూ కూడా. యేసు 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 యేసు.
స్తోత్రం కలుగును. రక్షించే దేవుడు, పాపముల నుండి రక్షించే దేవుడు, చెయ్యకుండా మళ్ళీ కాపాడే దేవుడు. మనల్ని అంతా కూడా ఈ లోకంలో సిద్ధుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్మ రూపంలో మనకు తోడుగా ఉండి మనల్ని పాపము చెయ్యకుండా కాపాడే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి యేసుక్రీస్తు నామమున నిత్యము మనం స్మరిస్తూ ఉండాలి. హల్లెలూయా. యేసు యేసు అనండి. మీరు ఒక మంచి క్రిటికల్ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఒక్కటి చెప్పండి యేసు అనండి, వెంటనే మీకు అక్కడ సహాయం లభించేస్తుంది. హల్లెలూయా. వెంటనే సహాయం లభిస్తుంది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసు అనండి, అంతే గొప్ప సహాయం లభిస్తుంది. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు అని పేరు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. మరి అటువంటి గొప్ప కృప ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని స్మరిస్తూ పాపం నుండి విడుదల పొంది రక్షించబడి ఆయన ఆత్మను పొందుకుని మరి పాపలు పడకుండా మరి మనం కాపాడబడి ఆయన సహాయం పొందికి సౌఖ్య జీవితాన్ని పొందుకుంటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. మనకి ఆరోగ్యం ప్రసాదించును గాక, అభివృద్ధిని ఇచ్చును గాక, మన పిల్లలకు అభివృద్ధిని ఇచ్చును గాక, మన పిల్లలకి ఆరోగ్యం ఇచ్చును గాక, మనకి ఆరోగ్యం ఇచ్చును గాక, ఆయన పరిశుద్ధ నామమునకు సాక్షులుగా మనం నిలుపును గాక.